హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఎల్జీ 190 లీటరు స్టార్టింగ్ సైజ్ అనమాట. అంటే ఓల్డ్ మోడల్ కాదు, అందుకని మరీ లేటెస్ట్ కాదు, కొంచెం మితమైన ఒక 6-7 సంవత్సరాలు ఉండొచ్చు ఈ మోడల్. దీని ప్రాబ్లం ఏమంటే మనకు వచ్చి గ్యాస్ వచ్చి లీకేజ్, అంటే కూలింగ్ కాయిల్ వచ్చి మైల్డ్ లీకేజ్ అనమాట. జస్ట్ ఆయిల్ వరకు పైన ఉంది, కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడ లీకేజ్ అనేది తెలియలా. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆ కూలింగ్ కాయిల్ అనేది మనం రీప్లేస్మెంట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఉండే కంప్రెసర్ వచ్చి మనకు MA45 ఉంది. ఇదైతే మనకు 180 నుంచి 200 లీటర్ దాకా మనకు బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. మనం దీనికి వేసే కూలింగ్ కాయిల్ వచ్చి 181 దాని మోడలు. మనం వచ్చి క్యాబ్లర్ వచ్చి కొత్తది వేస్తున్నాము, దానికి వెల్డింగ్ వచ్చి మనం బయట చేసేస్తున్నాము. దీనికి వచ్చి మనం 9 అడుగులు వేస్తున్నాము, 0.36 సైజు క్యాబ్లరు. బయట మనం వెల్డింగ్ చేసి కాయిల్ లోపల బిగించేసి క్యాబ్లర్ బయటికి లాగేసి దానికి సెక్షన్ పైప్ వరకు మనం లోపలే వెల్డింగ్ చేయాల్సి వస్తుంది. లోపల అంటే ఆ పైపుల కడ వచ్చి ఫంకస్ ఎక్కువ చేరకూడదు అనేసి పచ్చ రబ్బర్ పెట్టుంటారు. అంటే బ్లాక్ కలర్ జిరుజిరుగా ఉంటుంది, మన చేతికి అనుకుంటూ ఉంటుంది. అదన్నీ నీట్గా క్లీన్ చేసి దాని తర్వాత మనం వెల్డింగ్ చేయాలి, లేదంటే అది మండుతుంది. మళ్ళీ ఫైర్ అయిందంటే దానివల్ల కూడా మనకు ఫైర్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో లోపల మనం నీట్గా క్లీన్గా పెట్టుకోవాలా, బాగా రబ్ చేసి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకునేసి దాని తర్వాత మనం లోపల వెల్డింగ్ చేయాలా. అంటే బాక్స్ లోపల వెల్డింగ్ అనేసి చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయాలా. మనం అంటే చేసేటప్పుడు మనం చూపు అన్నీ లోపలే ఉండాలి. మనం లోపల గన్ను పెట్టేసి బయట మనం మాట్లాడుతూ అట్లా చేస్తూ ఉన్నామంటే లోపల ఫైర్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఫ్రిడ్జ్ కూడా మండిపోతుంది. మళ్ళీ లేదంటే ప్లాస్టిక్ ఎక్కువ మెల్ట్ అయిపోయిందంటే మళ్ళీ అది దాని లుక్ అయిపోతుంది మళ్ళీ. దేనికి తిప్పుతున్నావాడా? పోవాలి కదా లోపలికి.
కొడతానే ఉన్నాం, అంత ఫ్లెక్స్ పెట్టేస్తే ఇంకెట్ట నీకు వెల్డింగ్ ఎందుకంత అంత ఫ్లెక్స్ ఉన్నమాట. ఎందుకు అన్ని వెల్డింగ్లన్నీ అయిన తర్వాత మనం వచ్చి వ్యాక్యూమ్ పెట్టాలి. ఒక 10 నిమిషాలు వ్యాక్యూమ్ పెడుతున్నాము. కంప్రెసర్ వ్యాక్యూమ్ మనం పెట్టేది. వ్యాక్యూమ్ అన్నీ అయిన తర్వాత మనం గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాము. దీనికైతే 134 గ్యాస్. మనకు బాగా వ్యాక్యూమ్ అవుతే మనకు గ్రీన్లో మైనస్ల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 10 PSI లోపలే మనకు కూలింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. PSI వరకు మనం కొంచెం కొంచెం చూసుకొని ఎక్కించాలా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు బాక్స్ లోపల కూలింగ్ అయితే షీట్ మొత్తం బాగా ఐస్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. ఈ విధంగా వస్తేనే మనకు కట్ ఆఫ్ అన్నీ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి మన ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.